విచిత్రంగా అనిపించొచ్చు, కాని మన రాజ్యాంగంలో కొన్ని సూత్రాలున్నాయి. అవి దేశానికి ఒక దారి చూపించే దిక్సూచిలాంటివి, కాని వాటిని కోర్టుల్లో అమలు చేయలేం. అవేంటో వాటి కదేంటో ఈరోజు చూసేద్దాం. అవే రాజ్య విధాన నిర్దేశక సూత్రాలు. ఒక్కసారి ఆలోచించండి, దేశాన్ని నడిపించే అత్యున్నత చట్టంలో కొన్ని రూల్సున్నాయి, కానీ వాటిని ఎవరైనా పక్కన పెడితే కోర్టుకి వెళ్లే ఛాన్స్ లేదు. విచిత్రంగా ఉంది కదూ. అసలెందుకిలా? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. సో ఆ ప్రశ్నకు సమాధానమే ఈ రాజ్య విధాన నిర్దేశక సూత్రాలు. సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు, పాలసీలు అమలు చేసేటప్పుడు ఇదిగో ఇలా చెయ్యాలి అని గుర్తుచేసే గైడ్లైన్స్ అనమాట. మన దేశం ఎలా ఉండాలనే ఒక ఫిలాసఫీకి ఇవి పునాది. అవును, మాట వరుసకు అనట్లేదు. మన రాజ్యాంగ నిర్మాతలు వీటిని రాజ్యాంగం యొక్క ఆత్మ అని పిలిచారంటే వాటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇవి కేవలం అక్షరాలు కాదు, ఒక కొత్త భారతావనిని నిర్మించాలనే వాళ్ల కలలు, ఆశయాలు. మరి ఇంత ముఖ్యమైన వాటిని కోర్టుల ద్వారా ఎందుకు అమలు చేయలేం? దానికి కొన్ని ప్రాక్టికల్ కారణాలున్నాయి. మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆ టైంలో ఈ గొప్ప ఆశయాలన్నింటినీ వెంటనే చట్టబద్ధం చేయడం, అమలు చేయడం అసాధ్యం. అందుకే ఫ్యూచర్లో వచ్చే ప్రభుత్వాలు వాళ్ల దగ్గరున్న వనరులను బట్టి వీటిని నెరవేర్చుకునే స్వేచ్ఛను ఇచ్చారు. అయితే మరి ఈ సూత్రాలు ఎలాంటి దేశాన్ని ఊహించాయి? మన రాజ్యాంగ నిర్మాతలు గీసిన ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, వీటిని మన దేశం కోసం తయారుచేసిన ఒక పెద్ద టు-డూ లిస్ట్ అనుకోవచ్చు. ఒక సంక్షేమ రాజ్యాన్ని ఎలా స్థాపించాలనే దానికోసం వేసిన ఒక మాస్టర్ ప్లాన్. ఈ సూత్రాలను మనం స్థూలంగా 3 రకాలుగా చూడొచ్చు. మొదటిది సామ్యవాద లక్ష్యాలు. అంటే సమాజంలో అందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలి. ఉదాహరణకి ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఒకే పని చేస్తే ఒకే జీతమివ్వాలి. సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకూడదు. ఇవన్నీ ఆ లక్ష్యాలే. ఇక రెండోది గాంధీజీ కలల నుంచి పుట్టినవి. గ్రామ స్వరాజ్యం రావాలి, ఊళ్లు తమకు తాము స్వయం సమృద్ధిగా మారాలి, కుటీర పరిశ్రమలని ప్రోత్సహించాలి. ఇలాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇక మూడో కేటగిరీ ఆధునిక, ఉదారవాద ప్రజాస్వామ్య లక్ష్యాలు. దేశంలో పౌరులందరికీ ఒకే రకమైన చట్టాలుండాలనే ఉమ్మడి పౌరస్మృతి, అలాగే జ్యుడీషియరీకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఇలాంటివన్నీ ఇందులో ముఖ్యమైనవి. సరే, ఇక్కడే అసలు కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఒకవైపు పౌరులకు ప్రాథమిక హక్కులున్నాయి, వాటిని ఎవరైనా కాలరాస్తే కోర్టుకి వెళ్లొచ్చు. మరోవైపు ఈ నిర్దేశక సూత్రాలున్నాయి, కాని వీటికి కోర్టుల అండలేదు. మరి ఈ రెండింటి మధ్య గొడవొస్తే ఏది గెలుస్తుంది? ఈ స్లైడ్లో ఉన్న తేడాలు ఒక్కసారి చూడండి. ఫండమెంటల్ రైట్స్ ప్రభుత్వం ఇది చెయ్యకూడదు అని అడ్డుకుంటాయి, అందుకే వీటిని నెగటివ్ అంటారు. అదే నిర్దేశక సూత్రాలు ప్రభుత్వం ఇది చెయ్యాలి అని ప్రోత్సహిస్తాయి, అందుకే ఇవి పాజిటివ్. అన్నిటికన్నా ముఖ్యమైన తేడా ఏంటంటే, హక్కులకు లీగల్ సపోర్ట్ ఉంది, సూత్రాలకు కేవలం నైతిక, రాజనీతి బలం మాత్రమే ఉంది. మరి ఈ రెండింటి మధ్య వచ్చిన సంఘర్షణను మన న్యాయ వ్యవస్థ ఎలా డీల్ చేసింది? ఆ దశాబ్దాల న్యాయ పోరాటం ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదట్లో కోర్ట్లు ప్రాథమిక హక్కులకే పెద్దపీట వేశాయి. 1951లో చంపకం దొరైరాజన్ కేసులో అదే చెప్పాయి. ఆ తర్వాత గోలక్నాథ్ కేసులో అయితే ఈ సూత్రాల కోసం ప్రాథమిక హక్కులను మార్చే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చేసింది. కాని కేశవానంద భారతి, ఆ తర్వాత వచ్చిన మినర్వా మిల్స్ కేసులతో ఒక క్లారిటీ వచ్చింది. హక్కులు, సూత్రాలు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండటమే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పుతో ఒక విషయం క్లియర్ అయిపోయింది. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ కాదు. రెండూ ఒకే రథానికి ఉండే 2 చక్రాల్లాంటివి. దేశం ముందుకు వెళ్లాలంటే రెండూ సమానంగా తిరగాల్సిందే. సరే, ఇదంతా థియరీపరంగా బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా వీటి వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? వీటి ప్రభావం నిజంగా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో ముఖ్యమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలకు మూలం ఈ నిర్దేశక సూత్రాలే. కనీస వేతనాల చట్టం, బాల కార్మికులను నిషేధించడం, పెద్ద పెద్ద బ్యాంకులను జాతీయం చేయడం, గ్రామాల్లో స్వపరిపాలన కోసం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ వ్యవస్థ, ఇవన్నీ ఆ ఆశయాలను నిజం చేసేందుకు వేసిన అడుగులే. ఇక్కడ మనం చూస్తున్నది ఆర్టికల్ 38 నుంచి 51 వరకు ఉన్న ఎన్నో సూత్రాల్లో కొన్ని మాత్రమే. పర్యావరణాన్ని కాపాడటం దగ్గర్నుంచి
అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహించడం వరకు ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారో చూపిస్తుంది. అయితే వీటిపై విమర్శలు కూడా ఉన్నాయి. రాజ్యాంగ సభలోనే ప్రొఫెసర్ కె.టి. షా వీటిని సరదాగా బ్యాంకులో డబ్బులున్నప్పుడు మాత్రమే మార్చుకోగల చెక్కుతో పోల్చారు. అంటే ఇవి కేవలం నెరవేరనే హామీలేనా అనే విమర్శ అప్పుడ్నుంచే ఉంది. సో ఫైనల్గా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ నిర్దేశక సూత్రాలు కేవలం ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు ఇచ్చే హామీలలాంటివా, లేక మన దేశం యొక్క సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యానికి నిజమైన మార్గాన్ని చూపే నైతిక దిక్సూచిలాంటివా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.